వీక్షకులందరికీ నమస్కారం. అమరావతి రాజధానిలో మరో క్వాంటం కంప్యూటింగ్ కేంద్రం ఏర్పాటు చేసేందుకు అగ్ర సంస్థ ముందుకొచ్చింది. ఇప్పటికే దానికి సంబంధించిన డిజైన్స్ కూడా ఫైనల్ చేశారు. జనవరి 26వ తేదీ అక్కడ 4000 చదరపు అడుగుల స్థలంలో తాత్కాలికంగా ఒక క్వాంటం కంప్యూటింగ్ని ఏర్పాటు చేయబోతా ఉన్నారు. తాజాగా ఇక ప్రభుత్వం వైపు నుంచి కూడా మంచి సహకారం రావడంతో ఏక్యూసీసీ భవనాన్ని 3 క్వాంటం కంప్యూటర్ల ఏర్పాటుకి అవకాశం ఏర్పడింది. ఐబిఎం సంస్థ 133 క్యూబిక్ సామర్థ్యం ఉన్న క్వాంటం కంప్యూటింగ్ని ఇందులో ఏర్పాటు చేయబోతోంది. మైక్రోసాఫ్ట్ సహకారంతో ప్రముఖ సంస్థలు పెట్టుబడులు పెడుతూ ఈ యొక్క క్వాంటం కంప్యూటింగ్ని ముందుకు తీసుకెళ్తా ఉంది. ఇవి కొన్ని సంస్థల సహకారం కోఆర్డినేషన్తో చేసుకోవాల్సిన వ్యవహారం. ఇక ఏక్యూసీలో క్వాంటం కంప్యూటర్లు ఏర్పాటు చేసేందుకు అనుమతి లభించింది ప్రభుత్వం నుంచి కూడా. 3 కంప్యూటర్లు ముందుగా ఏర్పాటు చేయబోతా ఉన్నారు. దీంతో భారతదేశంలో మొదటిసారిగా క్వాంటం కంప్యూటింగ్ అందుబాటులో రాబోతా ఉంది. ఇక అమరావతి క్వాంటం వ్యాలీలో నిర్మించే భవనాలు క్లాస్ 4 డేటా సెంటర్ కేటగిరీలుగా అధికారులు చెప్తా ఉన్నారు. ఇక్కడ ఏర్పాటు చేసే క్వాంటం కంప్యూటింగ్ 99.995% ఆఫ్ టైం లక్ష్యంతో పనిచేస్తుంది. ఐటీ కార్యకలాపాలకు ఇబ్బంది లేకుండా నిర్వహించుకోవడం, మెయింటైన్ చేసుకోవడానికి వీలవుతుంది. అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఉంది. ఎలాంటి అంతరాయం లేకుండా 1 సెకండ్ కూడా విద్యుత్ పోవడానికి వీలేదు. దీనికి సంబంధించి కూలింగ్ సిస్టమ్స్ కూడా ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. అతిపెద్ద యూపీఎస్ అవసరం అవుతుంది. బ్యాకప్ జనరేటర్స్ కూడా అవసరం అవుతాయి. ఇక ప్రెషర్ ఎక్కువగా ఉంటుంది, టెంపరేచర్స్ కూడా అక్కడ జనరేట్ అవుతాయి కాబట్టి ఆ భవనాలు ప్రత్యేకంగా నిర్మించాల్సి ఉంటుంది. టెంపరేచర్ ఎక్కువగా జనరేట్ అవుతుంది కాబట్టి దాన్ని కూల్ చేసుకుంటూ ఉంటారు. చదరపు అడుగుకు 25,000 రూపాయలు ఖర్చు అవుతుంది. దాదాపుగా డేటా కేంద్రాలు నిర్మించేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు అయితే తీసుకుంటారో ఈ క్వాంటం కంప్యూటింగ్లో కూడా ఆ టెంపరేచర్స్ని కంట్రోల్ చేయడానికి ప్రతి చదరపు అడుగుకి 25,000 రూపాయలు స్పెండ్ చేయాల్సి ఉంటుంది. ఇదే అమెరికాలో అయితే ఒక చదరపు అడుగుకి 80,000 రూపాయలు ఖర్చు అవుతుంది. అలాంటి ప్రమాణాలతో ఈ భవనం నిర్మించాల్సి ఉంటుంది. కనీసం 6 నెలలు సమయం పట్టే అవకాశం కనిపిస్తూ ఉంది. అయితే మనం ఇచ్చేది స్పేస్ మాత్రమే. క్వాంటం కంప్యూటింగ్ ఏర్పాటుకు అవసరమైన స్పేస్ ప్రభుత్వం ఇస్తుంది. కంప్యూటర్ తయారీ కోసం నిధులు కంపెనీలే సొంతంగా సమకూర్చుకోవాలి. అమరావతిలో ప్రస్తుతం ప్రైవేట్ కంపెనీలు స్పేస్ లేదు కాబట్టి ప్రభుత్వం ఆ స్పేస్ మాత్రం ఏర్పాటు చేస్తుంది. మొదటి భవనానికి డిసెంబర్లో శంకుస్థాపన చేయబోతా ఉన్నారు. దాదాపుగా 100 కోట్ల రూపాయల వ్యయంతో ఏక్యూసీ అందుబాటులోకి రాబోతా ఉంది. ఆ భవనం కనుక అందుబాటులోకి వస్తే 45,000 చదరపు అడుగుల స్పేస్ అందుబాటులోకి వస్తుంది. కఠినమైన పర్యావరణ పరిస్థితులను తట్టుకుంటుంది. వైబ్రేషన్ ఐసోలేషన్, ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ ప్రమాణాలకు అనుగుణంగా ఈ భవనాన్ని నిర్మించబోతా ఉన్నారు. ఒకసారి కనుక మొదటి భవనం అందుబాటులోకి వస్తే మైక్రోసాఫ్ట్ లాంటి సంస్థలు, ఐబిఎం లాంటి సంస్థలు, మరికొన్ని సంస్థలు కూడా స్వయంగా రంగంలోకి దిగి ఈ క్వాంటం కంప్యూటింగ్ని నిర్వహించే అవకాశం ఉంది. రాబోయే కొద్ది రోజుల్లో అమరావతి రాజధానిలో క్వాంటం కంప్యూటింగ్ భవనానికి శంకుస్థాపన జరగబోతా ఉంది. అందుకు సంబంధించిన డిజైన్స్ కూడా ఇప్పటికే విడుదలయ్యాయి. ఆ వీడియోతో మరొకసారి మనం కలుసుకుందాం.